హలో గైస్. సో వెల్కమ్ టు గ్రూప్ గైడ్ ఛానల్. సో నిన్నే మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జాము పోస్ట్ పోన్ గురించి వచ్చిందనమాట, వెబ్ నోట్. ఓకేనా. సో పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి. ఏపీఎస్సి విజయవాడ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 11/20/23 dated 7/12/2023. So in continuation to the commission's web note and press note, అంటే వెబ్ నోట్ ప్రెస్ నోట్కి సంబంధించి డేటెడ్ అంటే 30/10 మనకి నోటిఫికేషన్ అంతకుముందు ఇచ్చిన దానికి సంబంధించి కంటిన్యూషన్ అనమాట. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ ద మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 11/23 షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 5/1. సో మనకి 5 January 2025 పెట్టారు కదా, అది రీషెడ్యూల్డ్ ఆన్ 2023-2025 అంటే 23 February 2025కి మనకి రీషెడ్యూల్ చేశారనమాట. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఏదైతే మనకి కావాలని మనం అనుకున్నామో ఆ రీషెడ్యూల్ అనేది వచ్చింది. సో ఈరోజు మనము 13th November అనుకుంటే దాదాపుగా మనకి ఇంకా నవంబర్ అంతా ఉంది, ఒక 17 అంతే కదా, 17 days. డిసెంబర్ ఒక 30 అనుకుందాం, జనవరి ఒక 30, ఇదొక 23. ఓకేనా. సో దాదాపు ఇంకా మనకి 100 days ఉందన్నమాట. ఏదైతే మనకి అంతకుముందు దాదాపుగా 66 days అలా వచ్చింది కదా, అది ఇప్పుడు మనకి 100 days అయింది ఫైనల్గా. సో దానికి సంబంధించినట్టు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళు గట్టిగా చదవండి. ఎందుకంటే మనకేంటంటే ప్రిలిమ్స్ ఒకలాగా ఉంటుంది, మెయిన్స్ ఒకలాగా ఉంటుంది అనమాట. సో ఎవరన్నా కొత్తగా ప్రిలిమ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోయింది కదా, ఇది కూడా అయిపోద్దులే ఏదో చదివితే అట్లా అంటే అట్లా ఉండదు. మెయిన్స్ పేపర్ ఏంటంటే కష్టంగా ఉంటుంది, మనకి కాంపిటీషన్ కూడా టఫ్గా ఉంటుంది అన్నమాట. అర్థమైందా. సో మెయిన్స్లో ఏంటంటే మనం ఏదో ఒకటి చదివామని అట్లా కదా, మనకి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది అంటే ఇంకా కొంచెం చదివి ఉంటే బాగుండు, లేదంటే రివిజన్ చేసి ఉంటే బాగుండు అనిపించింది అనమాట. సో మీరేంటంటే బుక్స్ మినిమంగా తీసుకొని రివిజన్స్ ఏదన్నా ఇప్పుడు ఏదైనా మీరు ఏదైనా ఒక ఫ్లో ఫాలో అవ్వాలనుకోండి, ఏదైనా టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకోవటం. ఓకేనా. అసలు అన్నీ చదివి ఉంటే టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకొని దాంట్లో ఏదైతే వాడు సిలబస్ డైలీ టెస్ట్లు ఇస్తాడు కదా, ఆ సిలబస్ని మీరు ఆ రోజు కంప్లీట్ చేసుకోవటం. ఓకేనా. అది కొంచెం రోజు రివిజన్ చేసుకోవడం, దాని గురించి కొన్ని బిట్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడం. వాళ్ళు టెస్ట్లో ఇచ్చే వాటిలో కూడా మనం ఎందువల్ల తప్పులు పోతున్నాయని చూసుకోవాలన్నమాట. అంటే తెలిసి తప్పులు పెడుతున్నామా, అసలు మనకి ఇది కాన్సెప్టే తెలియదా, లేదంటే మనం ఏదైనా అడిషనల్ మెటీరియల్ ఏదైనా అడిషనల్గా చదువుకోవాలా కొంత, ఇట్లా చూసుకోండి. ఓకేనా. ఇట్లా చూసుకొని ఆ టెస్ట్ సిరీస్ ద్వారా నువ్వు దాంతోపాటు ఫాలో అవుతూ వెళ్ళిపోతే నీకు 100 days బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక రేస్లో ఉన్నారంటే వాళ్ళతో కూడా పరిగెత్తావు, మనము ఒంటరిగా పరిగెత్తున్నాం అనుకోండి, మనకి తెలియదు అనమాట ఏం చదవాలి ఏంటి అనేది. కాబట్టి ఏదైనా టెస్ట్ సిరీస్ లాంటిది ఫాలో అవ్వండి. లేదు మీరే చదువుకోగలరు అనుకుంటే ఒక టైం టేబుల్ అనేది వేసుకొని దాని ప్రకారం ఫాలో అవుతూ రివిజన్స్ కంపల్సరీ, బిట్స్ ప్రాక్టీస్ కంపల్సరీ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకేనా. దీంతోపాటు మనకి ఇంటర్నెట్లో కనిపిస్తున్న ఇంకొకటి ఏంటంటే ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒకటి వచ్చిందనమాట. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ టు స్టడీ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీఎస్సీ అండ్ రీగ్రూపింగ్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఇన్ ఫ్యూ గ్రూప్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ మోడిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్. సో వీళ్ళని నియమించారనమాట. సో వీళ్ళందరినీ నియమించి చైర్మన్గా ఆయన పెట్టి వీళ్ళందరూ నియమించారు. ద కమిటీ షాల్ సబ్మిట్ ఇట్ రిపోర్ట్స్ టు గవర్నమెంట్ బై 30 November 2024. సో 30 Novemberకి వీళ్ళని రిపోర్ట్ ఇవ్వమన్నారనమాట. సో అంతకుముందు కానీ మీరు చూస్తుంటే అంతకుముందు చాలా అంటే కొన్ని నెలల క్రితం ఏంటంటే కొన్ని గ్రూపింగ్ చేసి గజెటెడ్ పోస్టులన్నీ గ్రూప్ 1లో కలిపారనమాట. అంటే జనరల్గా మనకి గ్రూప్ 1లో ఉన్న పోస్టులకి మనకి గ్రూప్ 2లో ఉన్న పోస్టులు గజెటెడ్ పోస్టులు కొన్ని తీసుకెళ్ళి కలిపేసి గ్రూప్ 2లో కొన్ని పోస్టులు ఉంచారు. అంతకుముందు ఒకసారి జరిగింది ఇట్లా, అంటే జరగడం అంటే వాళ్ళది ఇంప్లిమెంట్ ఏం చేయలేదు, వరకు వచ్చిందనమాట మనకి ఇట్లా జరిగిద్ది అని. సో అట్లా ఏం జరగలేదు. ప్రస్తుతం అయితే రేపు నోటిఫికేషన్ అయితే
పోస్టులు అన్నీ ఉన్నాయి, గెజిటెడ్ పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు అన్నీ ఉన్నాయి నోటిఫికేషన్లో లాగానే. కాబట్టి మీరేంటంటే రేపు అనేది సందిగ్ధమైందనమాట. అంటే క్వశ్చన్ మార్క్ రేపు అనేది ఎలా ఉండిద్ది, ఈ గ్రూప్ 1లో కలిపితే మనం ఎలా ఉండిద్ది ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది అది చేంజ్ అయిపోయింది ప్యాటర్న్. కాబట్టి ఉన్న ఈ 100 డేస్ మీరు కంపల్సరీగా గట్టిగా చదువుకోండి. మీరు ఒకవేళ అసలు ఏం తెలియదు అంటే ఎవరైనా కోచింగ్ తీసుకోండి, లేదంటే ఒక గైడెన్స్లా తీసుకొని ముందు బేసిక్స్ చదువుకోండి, తర్వాత కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి. అట్లా చేసి ఈ 100 డేస్ జాగ్రత్తగా చేసుకోండి. వచ్చిద్ది అని మనకు అర్థం కాదు, కాకపోతే చదువుకుంటా మన ప్రయత్నం మనం చేస్తే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇది చూసుకొని ఈ నోటిఫికేషన్ మాత్రం మీరు పర్టికులర్గా ఓకేనా చాలా జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. ఓకే, ఈ 2 విషయాల గురించి చెప్తున్నాము. ఓకేనా? ఇది ఎగ్జాము మీకు 23rd ఫిబ్రవరి 2024 ఉంటుంది. దాదాపుగా 100 డేస్ ఉంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇది ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.